అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ దేవ్ని. మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను విశాఖపట్నం. సో కొలోరెక్టల్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి చూసినప్పటికైతే అరౌండ్ 10-15% కొలోరెక్టల్ క్యాన్సర్స్ జన్యుపరంగా వస్తాయండి. దాంట్లో మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫెమిలియల్ అడినోమాటస్ పాలిపోసిస్ అనే ఒక సిండ్రోమ్ వల్ల కోలాన్ పెద్ద పేగులో మొత్తం ఈ పాలిప్స్ వచ్చేస్తాయి. ఈ పాలిప్స్ లేటర్ క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా హెచ్ఎన్పిసిసి ఆర్ లించ్ సిండ్రోమ్ అంటాం. సో దీనివల్ల కూడా మనకి కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఇవి కాకుండా నాన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ చూసినట్టయితే స్మోకింగ్, ఆల్కహాల్ కన్సెప్షన్స్ ఆర్ ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ కల్ప్రిట్స్. ఇవే కాకుండా మనకి కన్సెప్షన్ ఆఫ్ రెడ్ మీట్, ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్లో వేర్ దే ఈట్ లాట్ ఆఫ్ బీఫ్ అండ్ ఎక్సెట్రా. సో రెడ్ మీట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా కాకుండా మనకి ఒబేసిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. ఎవరైతే ఒబీస్ ఉన్నారో, ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉంటారో వాళ్ళకి కోలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవి ముఖ్య కారణాలు.